హాయ్ అందరికి, చూస్తున్నారు కదండి. ఇవాళ మా డాడీ అండ్ మమ్మీ 24th వెడ్డింగ్ యానివర్సరీ. సో ఆ వెడ్డింగ్ డే రోజు ఏం జరిగిందో ఎస్పెషల్లీ నాకైతే ఐడియా లేదు. నాకు కానీ తమ్ముడు కానీ మీలో కూడా ఎంతమందికి ఐడియా ఉందో తెలీదు. అండ్ ఒకరి గురించి ఒకరికి, మమ్మీ డాడీకి ఒకరి గురించి ఒకరికి కూడా ఆ టైంలో అసలు ఏం ఐడియా ఉందో మనకి అస్సలు ఐడియా లేదండి. ఎందుకంటే అప్పటికి వాళ్ళకున్నది కొద్ది రోజుల పరిచయం మాత్రమే. కాబట్టి ఆ రోజు వాళ్ళు వేసిన 7 అడుగులు ఒకరి గురించి ఒకరికి తెలియకుండా వేసిన 7 అడుగులే. కానీ ఇవాళ మనం వారికి అవకాశం ఇద్దాము. చూస్తున్నారు కదండి, ఇలా అయితే వాళ్ళని ఒకరినొకరిని 7 అడుగులు వేపిద్దాము. కానీ ఊరికే కాదండి, అప్పుడు వాళ్ళకి చాలా ఈజీగా 7 అడుగులు వేయనిచ్చారు. కానీ మనం అలా కాదనమాట. ఒకరి గురించి ఒకరికి ఈ 24 ఏళ్ల దాంపత్య జీవితంలో ఒకరి గురించి ఒకరు ఎంత తెలుసుకున్నారు అని ఒక చిన్న క్విజ్ అయితే కండక్ట్ చేద్దాం అనమాట. అలా నేను వారిని క్వశ్చన్స్ అడుగుతూ ఇంటర్వ్యూ చేస్తూ ఉంటాను. అప్పుడు మనకి తెలిసిపోతుంది. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు అయితే మనం యాడ్ లో చూస్తాం కదండి, నాగార్జున సిమెంట్, దృఢమైన సిమెంట్ అని చెప్పి. అలాగా మా మమ్మీ ఇంకా డాడీ దాంపత్య జీవితం ఎంతో దృఢంగా సాగింది 24 ఏళ్ళు. కాబట్టి మీరు కూడా మరి ఒకసారి చూద్దాం రండి. వాళ్ళని క్వశ్చన్స్ తో అడుగుతూ అసలు ఒకరి గురించి ఒకరి 24 ఏళ్ల జీవితంలో ఎలా తెలుసుకున్నారు, ఏమేమి తెలుసుకున్నారో కూడా ఒకసారి మనం చూద్దాం. సో లెట్స్ వెల్కమ్ ది యంగ్ అండ్ డైనమిక్ అండ్ ఎనర్జెటిక్ కపుల్, ది గ్రేట్ సిజికే, మై డాడీ, ది నేమ్ ఆఫ్ స్ట్రెంగ్త్, మై హీరో, అండ్ సంతూర్ మమ్మీ. సంతూర్ మమ్మీగా మారిపోయింది అనమాట. ఎందుకంటే మమ్మల్ని ఎక్కడ పోయినా మమ్మీ అండ్ డాటర్ గా కాదు, అక్క చెల్లెలుగా, ఒక్కొక్కసారి చెల్లెలు అక్కగా కూడా అంటూ ఉంటారనమాట. సో ఈ 24 years బ్యాక్ వాళ్ళు ఎంత యంగ్ అండ్ ఎనర్జెటిక్ గా ఉన్నారో దానికి ఇప్పుడు డబుల్ త్రిబుల్ డోస్ తో ఎనర్జెటిక్ గా ఉన్నారనమాట ఈ కపుల్. ఒక్కసారి వాళ్ళని ఇన్వైట్ చేసి వాళ్ళని ఇంటర్వ్యూ చేద్దాం అనమాట. ఓకేనా, లెట్స్ వెయిట్. So welcoming our young and energetic couple. Hello daddy, hello mommy. Hi papa. Hi babu. 7 అడుగులు రెడీయా మరి? విషయనా? అయ్యయ్యో, అంత త్వరగా వేయిస్తానా? నా క్విజ్కి మీరు ఆన్సర్స్ చెప్పాల్సిందే. అయ్యో, మీ ఆవిడ దగ్గరికి వెళ్ళడానికి అంత తొందర అయితే కుదరదుగా. కాదు, వినాయకుడి దగ్గర. అయ్యో, ఏంటి మమ్మీ ఇది? ఓకే, సో ఫస్ట్ ఒక చిన్న ఈజీ క్వశ్చన్ తో స్టార్ట్ చేస్తా. పాపం అయ్యో, అంత ఈజీ కాదమ్మా. ఓకేనా, సంతుతో అంత ఈజీ కాదు. ఏమంటావు? సారీ, ఇప్పుడు క్వశ్చన్స్ ఏంటనుకున్నావు? నీ గురించి కాదు. పేరు అడిగితే నేను నీ పేరు చెప్తాను కాదు క్వశ్చన్. నేను చెప్తా మా మమ్మీ పేరు ప్రభావతి. మీ మమ్మీ పేరు కాదు, నువ్వు మా మమ్మీ గురించి క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి. అండ్ మమ్మీ నువ్వు మా డాడీ గురించి క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి. నా గురించి. ఓకే, డన్. లెట్స్ స్టార్ట్. వెళ్ళిపోదాం. ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్. నీకు చాలా తొందర ఉంది డాడీ. అసలు మమ్మీ ఆవిడ నిలిచి వదిలేలా లేవు కదా అసలు. వెయిట్ నేను పోతా అన్నది వినాయకుడు. అయ్యో, మళ్ళీ వినాయకుడు అంటాడు. ఓకే వెయిట్. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మమ్మీ కాదు, మమ్మీ నువ్వు వెయిట్ చేయి. డాడీ, చిన్న బాబు ఇటు చూడు, ఏంటిదంతా? ఓకే, ఫస్ట్ క్వశ్చన్ అడుగుతున్నాను. టూ మచ్ ఆఫ్ ఎనర్జీ ఉంది అమ్మో ఈ కపుల్లో. ఓకే డాడీ, ఏంటంటే నీ ఫస్ట్ క్వశ్చన్ అసలు చూద్దాం. 24 years లో మమ్మీకి ఎప్పుడైనా కిచెన్ లో వెళ్ళి హెల్ప్ చేసావా? అంట్లు తోమాలా నేను ఇప్పుడు? అంట్లు తోమడం కాదు, నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ చేయి, చూద్దాం. ఇలాగ రోజు చేసే పని అదే కదా. అది కూడా కరెక్టే. అయ్యో. సో కిచెన్ లో చాయ్ పత్త చక్కెర డబ్బాలు ఆగాగు, అవి బయటికే కనిపిస్తాయి అనుకుంటా. వెయిట్ కందిపప్పు డబ్బా ఎక్కడుందో చెప్పు డాడీ నువ్వు. కందిపప్పు డబ్బా ఎక్కడున్నదంటే కందిపప్పు పోసుకొని వంట రూమ్లో ఉన్నది. ఏంటది? మాకు అదంతా కాదు, ఎగ్జాక్ట్ కార్నర్ లో ఉంటుందా ఎక్కడ ఉంటుందో చెప్పండి నాకు. కార్నర్లో ఏముంటుంది, మా ఇంట్లోనే వంట రూమ్లో కింద గ్రౌండ్ ఫ్లోర్లో. గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంటుందా, ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుందా? కాదండి, కిచెన్ లోనే ఉంటుంది. కిచెన్ లో ఎక్కడ ఉంటుంది? కిచెన్లో వుడెన్ ర్యాక్లో 3rd row ఉంటుంది కందిపప్పు. నాకు తెలుసుగా. వావ్, కరెక్టేనా? పాస్ అయిపోయావు డాడీ. ఒక అడుగు వేసేయచ్చు నువ్వు. రెడీ. సో ఇప్పుడు ఒక క్వశ్చన్ డాడీది అయిపోయింది, ఒక అడుగు ముందుకు వచ్చేసాడు. మమ్మీ ఇప్పుడు మీ ఆయనకి చేరువ అవ్వడానికి ఒక అడుగుకి నీకు ఈ క్వశ్చన్ అనమాట. ఫస్ట్ క్వశ్చన్ రెడీయా?
రెడీ. ఓకే, సో అందరికి దక్కని అదృష్టం ఏంటంటే ఇంట్లోనే ఎవరికి దక్కని దురదృష్టం ఏంటంటే నేను ఎప్పుడు ఇంట్లోనే ఉంటా. కానీ నీకైతే లక్కీ కదా మమ్మీ, మీ ఆయన ఎప్పుడు నీ దగ్గరనే మంచిగా ఉంటాడనమాట. కానీ నువ్వు ఆ ఆఫీస్ లో వెళ్ళి మీ ఆయనతో అసలు ఎంత టైం స్పెండ్ చేస్తావో దానికి తెలుసుకోవడానికి ఒక చిన్న క్వశ్చన్ అయితే అడుగుదాం అనమాట. ఓకేనా? రెడీ? ఇప్పుడు అక్కడ సిస్టమ్ ఉంటుంది కదా డాడీది, ఆ సిస్టమ్ చుట్టుపక్కల ఉన్న ఏవైనా ఒక 3 to 4, ఓకే 4 ఐటమ్స్ చెప్పు చూద్దాం. ఏంది కీబోర్డు మౌస్ పీసు? అవి కాదు, అవి కాకుండా చెప్పాలి. అవి రెగ్యులర్ వే గానీ అవి కావు. చెంబు చేట. సంధ్యోనిచ్చిన బ్యాంబూ లక్కీ బ్యాంబూ ట్రీ. ఓకే 1. రఘు ఇచ్చింది పొద్దున్నే గ్రీట్ చేయడానికి అదొక కార్డ్. అదేదో పెద్దగా నాకు ఐడియా లేదు, అది పెట్టుకొని ఉంటాడు. ఓకే నెక్స్ట్ సంతు ఇచ్చిన పెన్ స్టాండ్. ఓకే శౌరి ఇచ్చిన కీ చైన్. ఇద్దరిది, డాడీది బాబుది కలిపి చేయించుకున్నాడు, అది అక్కడ పెట్టుకుంటాడు. ఓకే బాగానే ఇన్ఫర్మేషన్ తెలుసు అనమాట అయితే. నైస్ నైస్ గుడ్. స్నేహ పాప ఇచ్చింది మేము లేనప్పుడు ఒక రోజు విష్ చేస్తూ లెటర్ రాసింది, అది తన చైర్ బ్యాక్ సైడ్ పెట్టుకు. ఇచ్చింది కాదు, అది రాసిపోయింది, వెనకాల స్టిక్ చేసిన. ఓకే ఓకే నైస్. ఇంకా 6 మంది పిల్లల ఫోటో కూడా ఒకటి. 6 మంది కాదు 7 మంది, నేను కూడా పిల్లవాడిని. కరెక్ట్ 7 మంది. బాంబో ట్రీ చెప్పింది, దాని వెంబడి రోజు నీళ్లు వస్తూ మర్చిపోయింది. ఏంటిది అది? మనీ ప్లాంట్. ఓహో మనీ ప్లాంట్. సర్లోనిచ్చింది. ఓహో ఓకే. పెన్ స్టాండ్ చెప్పినావు, అందులో యాక్చువల్గా ఏం పెడతాం? పెన్ స్టాండ్ లో పెట్టే పెన్ ఎవరు ఇచ్చారు? చిట్టోదినిచ్చింది. సూపర్, చాలానే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశారు. ఇంకేంటి ఒక అడిగేసారు. ఇంకా అక్కడ చాలా ఉన్నాయి, చెత్త పేపర్లు చెదారం. సూపర్. ఓకే మరి ఒక అడుగు ముందుకు వేసేసా. ఇంకేంటి మీ నేను ఎప్పుడో వేసిన వినాయకుడి దగ్గరికి, నా ఆవిడ దగ్గర కాదు. అవును వినాయకుడు ముందుకు చేరాలి కాబట్టి ఒక అడుగు ముందుకు వేసేసేయమ్మా. ఓకే సూపర్. మరి రెండో క్వశ్చన్ లోకి వెళ్ళిపోదామా? పోదామా? వెళ్ళిపోదాం ఉరుకులాడకండి, తొందర ఎందుకు, వెళ్ళిపోదాం. ఓకే ఈసారి మమ్మీని అడుగుతాను. మమ్మీ మీ ఆయన షూ సైజ్ ఎంతమ్మా? 9 నెంబర్. ఎందుకు తెలియదు, దగ్గరికి వెళ్ళి చూస్తా కదా. అయ్యయ్యో నిజమేనా ఏంటి? చెప్పొద్దు, అవి సీక్రెట్స్ కదా. ఓకే మీ ఇద్దరు సీక్రెట్స్ అంటారు. నువ్వు చెప్పు డాడీ, మమ్మీ షూ సైజ్ ఎంతనో? ఈ క్వశ్చన్ నన్ను కాదు, మమ్మీని అడుగు. ఎప్పుడు కొనుక్కొచ్చేది నేను కదా, ఆమెకు తెలుస్తాయి కదా, నాకు తెలుసు. టూ మచ్ ఆఫ్ ప్యాంపరింగ్ మీ ఆయన దగ్గర నుంచి. ఆమె లైఫ్లో ఎన్నడూ కొనలేదు, ఒక్కటి పోయి. నైస్ నైస్ సూపర్. ఓకే నెక్స్ట్ ఏం క్వశ్చన్ అడుగుదాం అబ్బా మిమ్మల్ని? అక్క ఒక క్వశ్చన్ ఫుడ్ గురించి అడగవా? ఫుడ్ గురించా? ఓకే థర్డ్ క్వశ్చన్ మా తమ్ముడు కోరిక మేరకు ఫుడ్ గురించి అడుగుతాను అనమాట. మీ తమ్ముడు కోసం. మీ తమ్ముడు ఫుడ్ అడుగుతాడు ఎప్పుడు కూడా. ఫుడ్ గురించి అంటే ఏమి ఇష్టం లేదు అలా అడుగుతా అనుకుంటున్నారు కదా, అలా కాదనమాట. ఓకే మమ్మీ మీ ఆయనకి నెల నుంచి వంట చేసి పెడుతున్నావు కదా, మీ ఆయనకి ఫుడ్ ఎలర్జీ అంటే ఏ ఫుడ్ పడదు? ఆకుకూరలు, వంకాయ ఇలాంటివన్నీ పడవా? ఓకే సో అవి మీకు ఫుడ్ ఎలర్జీ అనమాట. ఓకే డాడీ నువ్వు చెప్పు మరి. నాకు ఫుడ్ ఎలర్జీ ఏందమ్మా, ఏది పెడితే అది తిని బతికేటోళ్ళం మేము. ఏది పెడితే అది ఫుడ్ ఎలర్జీ లేకుండా తినేటోళ్ళం మేము. పెట్టాలి కదా, పెట్టేదే మాకు ఫుడ్, తినేది అంతే అంటారా? మరి మీ ఆవిడకి ఏది ఫుడ్ ఎలర్జీ అంటారు? ఏదైతే చేయకుండా ఉంటుందో అవన్నీ నాకు ఫుడ్ ఎలర్జీ లేదు. ఆమె ఎలర్జీ లేదే కదా వంటలు చేసేది. ఇంటెలిజెంట్ వైఫ్, ఆమెకు అనుకూలంగా చేసుకుంటుంది అనమాట అయితే వంట. ఆహా నైస్ నైస్. వేసేసిన థర్డ్ స్టెప్ వేసేసి. గుడ్ నువ్వు వేసావా మమ్మీ మరి థర్డ్ స్టెప్? సూపర్. ఇంకేంటి ఆల్మోస్ట్ హాఫ్ వే కి దగ్గరగా ఉన్నారనమాట. హాఫ్ వే కాలేదు, ఇంకా దగ్గరలో ఉన్నాం. దగ్గరగా ఉన్నారు. సో ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి, ఓకే ఇవన్నీ బయట ఆనందాలు ఇవన్నీ వెరీ వెరీ ఫైన్ ఓకేనా, కానీ మనము ప్రశాంతంగా రిలాక్సింగ్ గా ఉండేది ఎక్కడ? ఇంట్లో కదా. ఇంట్లో ఒకరి పెయిన్స్ గురించి ఒకరు భార్యాభర్తలు ఎంత తెలుసుకున్నారో చూద్దాం అనమాట. ఓకేనా? మమ్మీ నువ్వు చెప్పు మమ్మీ, మీ ఆయనకి అసలు పెయిన్స్ ఏంటి, ఎక్కడ వస్తాయి ఏంటి, దానికి అసలు నువ్వేం చేస్తావు చెప్పు. ఏమైనా చేస్తున్నావు అది చెప్పు మాకు, అది ఇంపార్టెంట్. హెవీగా కాళ్ళ నొప్పులు వస్తుంటాయి,
దానికోసం వచ్చడమే ఇంకా. పతియే ప్రత్యక్ష దైవం అంటూ పతి పాద సేవ చేసుకుంటున్నా సతీమణి శిరీష. వావ్ వావ్, సూపర్. మరి మీరు ఏంది నా పెయిన్ గురించి చెప్పాలి, నా పెయిన్ ఆమె పెట్టుకుని ఏం చెప్పాలి మీకు? ఇక నన్ను పెయిన్ గురించి అడుగుతా, పెయిన్ గురించి. అయ్యయ్యో, మిమ్మల్ని క్వశ్చన్ అసలు ఈ క్వశ్చన్ మీకు వ్యాలిడ్ గా లేనట్టుందిగా మరి. మరి మీ వారు అలా అంటున్నారు దానిపైన. నాకు ఇంట్లో ఒకటే పెయిన్ ఉంటాయి, ఇప్పుడు 3 పెయిన్స్ ఉన్నాయి, నేనేం చెప్పుకోవాలి? మమ్మల్ని కూడా కలిపేశారా? ఇప్పుడు 4వ పెయిన్ చేయలేదు మా అమ్మాయి గారు చిన్నారి. కలిపేశారు. నైస్. సో ఇంకొక అడుగు వేసేసుకున్నారా? 4 అడుగులు దగ్గరకు వచ్చేసారు. ఇంకా 3. ఇప్పుడు హాఫ్ దాటం అయితే కదా. ఇప్పుడు హాఫ్ వే దాటారనమాట. సూపర్. ఓకే, మరి ఎంత భార్యాభర్తలు ఎంత అన్యోన్య జీవితంలో అయినా సరే చిన్ని చిన్ని గిరిగజాలు చిన్నవేం కాదమ్మా, పెద్ద పెద్ద కూడా చిన్నడండి, సతాయించకు, నన్ను చెప్పలేవు. సో అలా చిన్ని చిన్ని గిరిగజాలు జరుగుతూ ఉంటాయి కదా. ఆ చిన్ని చిన్ని ఫైట్స్ జరిగినప్పుడు ఎవరు ఫస్ట్ సారీ చెప్తారు? అసలు ఎవరు ఎక్కువ సార్లు సారీ చెప్తారు, బుజ్జగించుకుంటారు? ఎవరు చెప్పండి? ఇద్దరికి ఒకటేసారి కలపడుతున్నాను. సరే మమ్మీ, ఫస్ట్ నువ్వు చెప్పు. మా ఆయన్నే సారీ చెప్తాడు, మా ఆయన్నే అడుక్కుంటాడు, బుజ్జగిస్తాడు. నా వైపు తప్పులు లేకుండా నేనే ఇప్పుడు సారీ చెప్తుండాలి. తప్పదు కదా. తప్పదు కదా. తప్పులు కాదు సారీ నేనే చెప్తుంటా. సూపర్ అండి. కాదన్నా సరే తప్పు లేకున్నా చెప్తా అని చెప్పే ఆదర్శ భర్త, అసలు తప్పదు కదా అని చెప్పే అద్భుతమైన భార్య. వాహ్ 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 వాహ్, సూపర్. ఇంకొక అడిగి వేసేసుకోండి. ఇప్పుడు దేవుని దగ్గరికి వచ్చినాం ఇంకా. వెరీ గుడ్. ఓకే ఓకే, ఇంత దగ్గరగా ఉన్నారు కదా, కళ్ళలో కళ్ళు పెట్టి చూసుకొని ఒక్కసారి 6th క్వశ్చన్ ఏంటంటే, ఒకరి గురించి ఒకరు ఒక పాట డెడికేట్ చేసుకొని పాడండి చూద్దాం. పాట డెడికేషన్ కాదు కానీ మమ్మీ మొదటి నుంచి పాడే ఒక పాట పాట వాడమంటే పాడతా. పాడండి. అయ్యో, ఇంకా అది అద్భుతంగా. లేదంటే మమ్మీని చూసి నన్ను ఒక పాట పాడమంటే పాడతా. ఏదైనా ఓకే, 2 పాడినా మా ఆడియన్స్ హ్యాపీ. ఎప్పుడు 24 గంటలు షోస్లో కానీ టీవీ యాంకర్స్ అడిగినా కానీ ఒకే పాట. ఆలయాన వెలిసిన అదే కంటిన్యూ చేస్తుంది. ఇది ఘంటశాల నుండి నడుస్తుంది. ఇక మమ్మీ గురించి నేను వాడాలనుకుంటే, ఎవరే ఇది నన్ను కట్టినది, ఎవరే దీన్ని అంటూ పాడుకోవాలి. లేదంటే రాయే బుజ్జి కన్నా రాయే సంకనికి కూర్చో బుజ్జి కన్నా. ఇదేదో లాస్ట్ కరెక్ట్ యాప్ట్ గా అనిపిస్తుంది నాకు. కరెక్టే కదండి, తెలిసిపోతుంది నాకు అప్పుడే. మరి మీరు మీ వారి కోసం ఏం పాట డెడికేట్ చేస్తారు? ఏదేమైనా సఖా విడువను నిన్నే, ఏదేమైనా సఖియా చెబుతున్నానే, ఏలే సూర్యుని మీనా జాబిలి మీనా, ఒట్టుగా చెబుతున్నానే. అసలు ఇలాగే 24 years ఏంది, ఎన్ని ఇయర్స్ అయినా ఇలాగే ఉంటా. ఎన్ని ఇయర్స్ అయినా నేనా? తప్పదు కదండి. నిండు నూరేళ్ళ సావాసం, నా కర్మకొచ్చింది ఈ వాసం. చాలా చాలా అద్భుతంగా సాగుతుంది. ఇంకా ఒక్క అడుగు చేరువలో ఉన్నప్పుడు మిమ్మల్ని ఇంతకు మించి ఎక్కువ కష్టపెట్టాలని అయితే నేను అనుకోవట్లేదు. ముద్దుగా మీరు ఇంట్లో ఏమేమి పిలుచుకుంటారో మా అందరికి తెలుసుకోవాలని ఉంది. డాడీ, నువ్వేమని పిలుస్తావు? నేను ఇప్పుడు చెప్తే అన్ని బీపులు పడతాయి దాంట్లో. ఓ ప్లీజ్ నో, నిజంగా చెప్పండి, ఏం పిలుస్తావు? బీపుల మీద బీపులు పడతాయి. ఇప్పుడు నేనేమో చెప్పిన. అయ్యో, చెప్పండి, అదంతా కాదు, నిజం చెప్పండి, ఏమని పిలుస్తావు? నేను చెప్తున్నా కదా, మీ మమ్మీని పిలిచే పిలుపులన్నీ పిలిస్తే బీపులు చాలా పడతాయి. కాబట్టి మమ్మీనే పిలుస్తుంది. అవును, ఏమంటావే నన్ను అసలు? పిలుస్తావు మమ్మీ? చెప్పు, ఏమండి అని. ఇంకేమని పిలుస్తావు చెప్పు, నిజాలు కావాలి. నాకైతే ఒకటి తెలుసు, మమ్మీ ఏమండి వేరేసి దాని చెప్తుంది. ఏమండి 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 ఇట్లా చాలా రకాలు తెలుసు. ఇంకేమన్నా ఉంటా? ఇంకేమని? అన్ని ఏమండిలో వేరియేషన్స్. ప్రేమతో వచ్చినప్పుడు కూడా ఏమండో శ్రీవారు. రొమాంటిక్ కపుల్ అంట, మహారాజ్ అంట,
శిరీష్ అంట, సిరి అంట, లీషు అంట, వీళ్ళతో పాటు డిఎము, జిఎము, జిఎము, పారా, పోరా, రకరకాలు చూసుకుంటూ చెప్పినా గిల్లి కజ్జాలేదు మా దగ్గర. పెద్ద పెద్ద కజ్జాలు కూడా ఉంటాయి, ఏం బాధ లేదు. 24 గంటలైనా నిండాక ఏదో ప్రొడిక్షన్ విన్నా చూడ, నాకు చెప్తుంటే నాగార్జున సిమెంట్ నాకు దృఢంగా ఉండాలంటే అక్కడక్కడ దెబ్బలు, వైర్లు, అలగాలు, మట్టలు తక్కువ. కాబట్టి జీవితంలో ప్రతి ఒక్కటి అనుభవిస్తూ ఇక్కడ వరకు రావడం జరిగింది. 24 సంవత్సరాలు మా యొక్క లక్ష్యాలు. కాబట్టి ఏదేమైనా ఇట్లా ఏదో అంటే ప్రాక్టికల్గా ఉండడం అలవాటు, ఏదో సినిమాటిక్గా సినిమా కోసము ఒకరి కోసము బతకడం నాకు ఇష్టం ఉండదు. ఏదన్నా ఓపెన్ మైండ్ పెట్టుకుంటా. కొద్దిగా చిన్నపిల్లలు అంటుంటారు కాబట్టి నాకు నువ్వు తప్పులు అన్నావు కదా, సారీ చెప్తాను. తెలియని మనసు అంటే చిన్నపిల్లలు తెలియదు కాబట్టి కొన్ని తెలిసి తెలియక చేస్తుంటుంది, తప్పులనే ఆమె చేస్తుంటాయి. కాకపోతే ఇంకా నేనే పెద్ద మనసు అనలేదు కానీ చేస్తూ ఇట్లా నెట్టుకు వస్తుంది. 24 ఏళ్ళు అయిపోయింది. జీవితం వెళ్ళిపోయినా మాకు ఏం చేస్తాం, తప్పదు. ఇదే దాంట్లో కంటిన్యూ అవుతుంది ఇప్పటివరకు. నా దేవుడు ఆమెను అనుగ్రహిస్తే చెప్పలేము. కూడా తప్పేటట్టు సిల్వర్ జూబ్లీ కూడా మళ్ళా దీంతో మేము ముందుకు వస్తా అనుకుంటున్నాను. సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ, డైమండ్ జూబ్లీ ఇలాగే ఉండండి మీరు హ్యాపీగా. ఓకే, బై బాయ్. సంతు అండ్ శౌరి ప్రిపేర్ చేసిండ్రు. సరే, కొన్ని ఎక్స్పెక్ట్ చేయలేదు. చాయ్ పత్తా, చక్కెర అని అందరూ అదే అడుగుతారు అనుకున్నా. ఇట్లా చిన్న చిన్న క్వశ్చన్స్ అన్ని కొన్ని డిఫరెంట్ వేలా ఉంది. చలో, దీంట్లో చాలా మటుకు మీరు క్వశ్చన్స్తో పాటు చాలా డీటెయిలింగ్ కూడా తీసుకోవడం జరిగింది. ఒకవేళ ఎవరైనా మంచి రిమార్క్స్ ఇచ్చేవాళ్ళు ఇట్లా ఉంటే టోటల్ నీ చిన్ని ఇంటర్వ్యూలో ఒక పెద్ద బయోగ్రఫీ రాయొచ్చు అంతా ఉంది. ఓకే, వన్స్ అగైన్ నైస్ ఐడియా ఫ్రమ్ సంతోష్ శౌరి. ఐ రిక్వెస్ట్ టు గాడ్ ఎప్పుడు కూడా మీరు ఇట్లనే హ్యాపీగా నవ్వుకుంటూ మేమిద్దరం మాకిద్దరు ఈ అన్యోన్య జీవితం ఇది రాబోయే 10 కాలాల పాటు ఇలాగే చల్లగా మాతో పాటు మా ఇద్దరు పిల్లలు కూడా ఎప్పుడు హ్యాపీగా ఉండాలి. మా ఇద్దరికి ఇచ్చిన ఈ ఆశీస్సుని అందరూ కూడా మా పిల్లలు కూడా కంటిన్యూ చేస్తూ మా రాబోయే భావి తరాలకు కూడా మీ అందరి ఆశీస్సులు ఉండాలని చెప్పుకుంటూ మీ శిరీష సిజికే. వెరీ గుడ్, లవ్ యూ సో మచ్, లవ్ యూ గైస్. ఏ ఆగండి ఒక్క సెకండ్. శౌరి బాబు, నీ ఎంట్రీ ఇవ్వాల్సిన సమయం వచ్చేసింది. నీతో పాటు నేను కూడా వచ్చేస్తున్నాను. వెయిట్ చేయి. ఓకే, ఫస్ట్ ఎవరు? దొరకైందా మీ ఆవిడ?